తిరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. తిరుమల పరకామణి కేసులో సిఐడి విచారణకు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి హాజరయ్యారు. సిఐడి విచారణకు హాజరైన అనంతరం ఆయన కూటమి సర్కార్పై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో తనకు భూమికి నక్షత్రానికి ఉన్నంత తేడా ఉందని అన్నారు. తనను ఈ కేసులో ఇరికించాలన్న ఉద్దేశంతో విచారణకు పిలిచారని అన్నారు. భూమికి నక్షత్ర మండలానికి ఎంత ఎడముందో అంత దూరం ఉంది. లోకేష్ బాబు ఆదేశించినాడు. ఎటు తిరిగి నన్ను కేసులో ఇరికించాలన్న ఉద్దేశంతో బిఆర్ నాయుడు, వర్ల రామయ్య, భానుప్రకాష్ రెడ్డి, పట్టాభి లాంటి దుష్ట చతుష్టయాలు నన్ను ఖచ్చితంగా విచారణ చేయాలనని విచారణ అధికారులకు విజ్ఞప్తి చేసినారు. కూటమి ప్రభుత్వాన్ని మోసేటువంటి పచ్చ ప్రసార మాధ్యమాల పిచ్చి శునకాలు విషాక్షరాల విరోచనాలతో పత్రికలు, ప్రసార మాధ్యమాలు వాళ్లకు కావలసినటువంటి వాటిల్లో నింపివేసినాయి. ఆ దుర్గంధాన్ని భరించలేని నిబద్ధత కలిగిన పోలీసు అధికారులు నన్ను ఆ ఒత్తిడికి భరించలేక విచారణకు పిలిచినారు. మొసళ్ల సంఖ్య ఎంత? మానవ శాస్త్ర చరిత్రకారులు మన డిఎన్ఏకి మూలమైన ఒక మహాతల్లి టాంజానియా ఎండు మైదానాలలో ప్రసవించిన శిశువుకు జన్మనిచ్చినటువంటి ఆమె పేరు ఆ అస్థిపంజరానికి లూసీ అన్న నామకరణం చేశారట. లూసీ వాళ్ళమ్మ పేరు ఏమి అని అడిగితే 1500 సంవత్సరాలుగా వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని తలనీలాలిచ్చినటువంటి వాళ్ళు ఎంతమంది, నిన్న తిరుపతిలో కురిసిన వాన చినుకులు ఎన్ని అని అడిగితే నేను ఏమి సమాధానం చెప్పగలను? ఈ పరకామణి కేసులో నాకు అంతే సంబంధం ఉంది. డీజీ గారు నన్ను ప్రశ్నలు అడిగినారు, నేను వారికి సమాధానం ఇచ్చినాను. కేసు విషయంగా ఈరోజు సిఐడి అధికారులు నన్ను కూడా విచారణకు రమ్మని పిలిచారు. నాకైతే నన్ను ఎందుకు పిలిచారో నాకు తెలియదు. నేను నవంబరు 21 నుంచి 22, 23 డిసెంబర్ లోపల అంటే నేను అటెండ్ అయ్యింది. మాకైతే 3 నెలలకు ఒక్కసారి బోర్డు మీటింగ్ జరిగింది, మీకు అందరికీ తెలుసు. పరకామణి ఆ సబ్జెక్టే మా పీరియడ్లో జరగలేదు. మరి ఎందుకు పిలిచారు కాబట్టి తప్పనిసరిగా పోయి నన్ను అడిగిన ప్రశ్నలకు నేను తప్పనిసరిగా సమాధానం చెప్తాను. తిరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.